శ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్ఛం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనగలితం యా బలాత్కృత్య భుంక్తే క్రోధా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో గోపికలు గోదామ్మవారు అందరూ కలిసి ఈరోజు 29వ పాసురాన్ని మనకు అనుగ్రహించారు. శ్రీకృష్ణ పరమాత్మ సాన్నిధ్యంలోనికి ప్రవేశించి వీరికి కావలసినటువంటి పరికరాలను కోరడం జరిగింది. వీరు కోరుతున్నటువంటి సనాతనమైనటువంటి పుణ్యమైనటువంటి భగవంతుడే మా సాక్షాత్తు మా పల్లెలో జన్మించాడు, అదే మా పుణ్యము అని తమకున్నటువంటి అర్హతను కూడా నిన్న తెలియజేశారు. ఈరోజు పాసురంలో ఆ స్వామిని ఎలా మేము ఏమి పొందవలసిందో వచ్చామో అన్న వివరంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు కూడా పరై అనే వాద్యం కోసం వచ్చాము, ఒక వాద్యం ఇమ్మని అడిగారు కదా. పరై అంటే ఏమిటో నాకు తెలియదు అన్నట్లుగా స్వామి ఉన్నారు. వాచ్యంగా చెప్తే కానీ స్వామికి సంతుష్టం లేదు. అంటే వ్యంగ్యార్థంలో చెప్పకుండా వాచ్యంగా స్పష్టంగా చెప్పించాలి వీళ్ళ చేత అని కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశ్యం. స్త్రీలు కదా, తమ వాంఛితాన్ని వ్యంగ్యంగా చెప్పాలని ఇన్నాళ్ళు కూడా పరై అన్నారు. స్వామి గ్రహించినట్లుగానే ఉన్నాడు. సరే అని పరా అని ఒక పెద్ద తప్పెట తెప్పించాడు. ఆ వాద్య పరికరం మాకు అక్కర్లేదు ఇది అన్నారు. అదేమిటి, ఇంతదాకా నిన్న కూడా మీరు పరై ఇరైవాణి తారాయి పరైస్వ అని అన్నారు. స్వామి మాకు పరై ఇయ్యి అన్నారే, ఇస్తే వద్దంటారేమిటరా స్వామి, మేము పరపుచ్చుకునేందుకు రాలేదయ్యా. సిరికాలే, ఇంకా చెమ్మ చీకట్లు బాగా ఉండగానే ఈ ప్రాతకాలంలో చలిలో నడిచి వచ్చి నిన్ను సేవించామే. ఎలాంటి నిన్ను సేవించాము? నీ పాదాలను సేవించాము. పాదాలు ఎలాంటివి? బంగారు తామరలను పోలిన పాదాలు. ఆ పాదములు సేవించి మంగళం పాడామే. మంగళం ఎందుకు పాడామో తెలుసా? చెప్తాను విను. పరధ్యానంలో ఉన్నావు, మా మాటలు నీకు బోధపడలేదు, చెబుతాం వినమని ఇలా అంటున్నారు. పాసురు విన్నపం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం సిత్తుం సిరుకాలే వందున్నచ్చే విత్తు உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மே எத்துண்டம் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் நன்னுகான் கோவிந்தா எத்தக்கும் ஏழேலி பிறவிக்கும் உந்தன்னோடு உத்தே மேயாவோம் உனக்கே நாமா செய்வோம் மத்தை நங்காமங்கள் மாத்து ఏలోరంబాయ్. ఇది మనము చేయాల్సింది. మనకు సత్వగుణము ఆవిర్భవించిన కాలము ఎప్పుడో అప్పుడే తెల్లవారుతుంది. సత్వగుణం ఆవిర్భవించడానికి కొద్ది సమయం ముందు నుంచే అప్పుడు తెలివి వచ్చినట్లుంటుంది, కానీ లేవము. ఆ సమయము ఇంకా బాగా చీకటిగా ఉండగా అప్పుడు లేవాలి. దాన్ని బ్రహ్మకాలము, బ్రాహ్మీ ముహూర్తము అంటారు. దానినే ఉషోదయము, ఉషక్కాలము అంటారు. సూర్యోదయానికి ముందు 5 గడియల ముందు సమయం. ఆ సమయంలో మన లోపల సత్వగుణం లేచి రాత్రి ఉన్నటువంటి రజస్తమో గుణాలు తగ్గిపోయి సత్వగుణం ప్రకాశిస్తుంది, జ్ఞానం కలుగుతుంది. కనుక దానికి బ్రాహ్మీ ముహూర్తం అని పేరు. భగవంతుడే మాకు ప్రాప్యము అనే విషయం ఆ సత్వగుణ ఉదయం అయినప్పుడు తెలుస్తుంది. అందుచేత భగవంతునికి చెందిన వారమే మేము అనే జ్ఞానంతో వచ్చామయ్యా. నీవే మా దగ్గరికి రావాల్సి ఉండగా మేమే వచ్చామంటే భయపడతావేమో. ఆనాడు విభీషణుడు లంక నుండి వస్తే అయ్యో నేనే వెళ్ళవలసిందే, ఆయనే వచ్చాడు అని గాబరా పడ్డావు కదా. ఈవేళ మేము నీ దగ్గరికి వచ్చాము. వచ్చి ఏమి చేశాము? వచ్చామంటే వచ్చి ఏమి చేశామంటే నిన్ను సేవించడానికి నీ గుణగానం చేశాము. ఆ రోజు విభీషణుడు వచ్చి నిలబడి ఉవాచచ మాట్లాడాడు. ఆంజనేయుడిని అడ్డుగా పెట్టుకుని మాట్లాడాడు. బెంగ పెట్టుకున్నావే, అలరే మా కోసం లంక నుండి వచ్చాడా,
ఆకాశంలో నిలబడ్డాడా, పైగా పలికాడా అని నువ్వు నొచ్చుకున్నావు. మేము కూడా వచ్చి ఇప్పుడు నమస్కరించాము. నమస్కారం పెడితే ఇంత భయమా నీకు? అరరే, నేను వెళ్ళి నమస్కరించి రక్షణ కల్పించవలసి ఉండగా వాళ్ళు నమస్కరించేదాకా ఊరుకున్నానా అని బెంగపడిపోతావయ్యా నీవు. ఆ విధంగా వచ్చాము. ఏం చేశాము? వచ్చి నీ పాదాలను సేవించాం. నీ పాదములు ఎలాంటివి? బంగారు తామరలు. తామర పువ్వు అనుభవించదగినది. బంగారం అమ్ముకొని బ్రతకవచ్చు, ధరించవచ్చు. నీ పాదములు కూడా కొందరికి భోగ్యములు, సౌఖ్యాన్ని ఇస్తాయి. కొందరికి సాధనాలు, మోక్షానికి సాధనం. అవి కేవలము సాధనములుగా కాకుండా, భోగ్యాలుగా కాకుండా, రెండు విధాలుగా ఉన్న నీ పాదాలను మేము మంగళం పాడడానికి వచ్చామయ్యా. ఎందుకు వచ్చామో తెలుసా అంటే, నాకేం తెలుసు, మీరు చెప్పండి అంటారు స్వామి. స్వామి, లక్షణం సరిగ్గా సరిపోయిందా? మా వంశం ఎటువంటిదని చెప్పాము? పశువులను మేపుకునే వంశంలో పుట్టినందుకు తగిన బుద్ధి వచ్చింది నీకు. పెత్తం ఎయిత్తుండం కొలత్తలు పెరింద గోవిందా. పశువులను మేపుకొని జీవించేటటువంటి కులంలో పుట్టిన గోవిందా, ఆ గోపజాతి లక్షణం వచ్చేసిందయ్యా. చెప్పిన మాట తప్ప పైన అర్థం అని చెప్పాము. స్త్రీలు వాచ్యంగా చెప్తారా? మా అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోతావా? తెలుసుకో స్వామి. అయితే ఏం, మాకేం కావాల్సినా చేయడానికి అనేక మంది ఉన్నారు. మీరే రావాలా అంటావా? అంటే ఇక్కడ పుట్టి మా కులంలో మా మధ్యన నిన్ను సేవించడానికి మరొకరు వస్తారా? మేమే వస్తాం కానీ అని అంటున్నారు. అంటే మన లోపలే ఉన్నాడు భగవంతుడు, మన కోసమని వచ్చాడు. మన లోపల ఉన్న భగవంతుడిని ఎవరు సేవించాలి? నేను సేవించాలి, కానీ మరొకరు రారు కదా. మన అంతర్గతంగా మన హృదయ పుండరీకంలో ఉన్న భగవంతుడిని మనమే ఆరాధించుకోవాలి. మా చేత నీవు సేవలు చేయించుకొని స్వీకరించి ఆనందించు. అయితే ఎందుకు వచ్చారరా మీరు? ఇన్నాళ్ళు పరా అన్నారు కదా, ఈ వాయిద్యం తీసుకుని వెళ్ళిపోండి అంటే, మాకు పరా ఎందుకయ్యా, నీకు మాకు విడదీయరాని సంబంధం ఉంది స్వామి. ఈ సంబంధం ఇప్పటిది కాదు, 7 జన్మల సంబంధం. మేము నీకే చెందిన వాళ్ళమి, నీతోనే సంబంధం కలవారము. మేము చేస్తే సర్వ వ్యాపారాలు ఏదైనా సరే, మానసికంగా, కాయికంగా, వాచికంగా ఏది చేసినా నీ కొరకే అనే భావనతో చేస్తున్నాము. అటువంటి భాగ్యమే మాకు ప్రసాదించి తండ్రి, ఇదే మా కోరిక అన్నారు. ఇతరమైన మంచి కోరికలు మాకు లేకుండా చెయ్యి. ఇది భోగినాడు మనం చేసే 2ంటికి చిహ్నము. భోగినాడు తలంటు పోసుకుంటాము, మంట వేస్తారు. ఏమిటి 2 అంటే, మంట వేయడంలో ఇతరమైన కోరికలన్నింటినీ దహించడం. మత్తైనం కామంగళ్ మాత్తు ఒక కోరిక. 2వది తలంటి పోసుకుంటారు, అంటే ఎప్పటికీ నీతోటే మాకు నిత్య సంబంధం కలిగేలా చెయ్యి. కాబట్టి మనం ఆనాడు చేసేటటువంటి 2 పనులను ఆండాళ్ళ తల్లి స్వామిని నిత్యదాస్యము, నిత్య కైంకర్యము మాకు లభింపచేయి అని కోరింది. మేము చేసే సర్వ వ్యాపారములు ఎవరికీ చేయని, తల్లికి కానీ, తండ్రికి కానీ, సమాజానికి కానీ, దేవతలకి కానీ చెయ్యని ఎవరికి చేసినా అది నీకోసం భగవదర్పణంతోనే, ఆ భావంతో చేస్తూ ఉంటాం. నీ ఆజ్ఞగా నీ పనిని మా చేత చేయించుకునేందుకు నీవు మమ్మల్ని నియమించావనే భావన, నీకోసమే సేవ చేస్తున్నామనే భావన మాకు అనుగ్రహించు తండ్రి. మరి ఏ ఇతరమైన కోరిక మాలోకి రాకుండా చేయి. ఏ కోరిక? శరీరముకు చెందిన సుఖములకై వినియోగించుకునే బుద్ధి, ఇతరులను చూచి శరీరమే వారిని భావించే బుద్ధి కలగకుండా నేను నిన్ను రక్షించుకుంటాను అనే కోరికతోటి అనేకమైన సాధనలు నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా నన్ను కాపాడు తండ్రి అని ఈనాడు ఈ వ్రతంలో ప్రార్థించి కావలసిన ఫలమేమిటో దాన్ని నిర్దేశించారు. ఈ పాసురం ఈ వ్రతానికి ప్రధానమైన పాసురము. ఇంతకుముందు పాసురాలన్నీ చదివినా చదవకపోయినా ప్రతిరోజు ఈ పాసురం చదివితే చాలని సాంప్రదాయం వారు భావిస్తారు. ఉందన్నోడు ఉత్తేమేయా ఓం ఉనక్కే నామాల్సై ఓం ఇలా విజ్ఞాపనం చేయవలసింది అని పెద్దల నిర్ణయం కనుక మనమందరం కూడా ఈ పాసురం నేర్చుకుని నిత్యము స్వామి సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ ఉందాం. స్వస్తి స్వోచ్చిష్టమాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై
గోదాయై నిత్యమంగళం. స్వస్తి.